ప్రియులరా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కూడా మరొక విషయాన్ని తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ పరిచర్యకు వచ్చిన తర్వాత సేవకులు కానీ సంఘము కానీ చేసేటువంటి తప్పిదం ఏంటంటే, సమాజంలో సంఘము మొదట ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మొదట విస్తరించబడాల్సింది పోయి ఆధిపత్యము చేత తన పరిచర్యలో విస్తరించబడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మాటను నేను కొంచెం వివరించకముందు దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలతో చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారితో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాగ్దానము, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, ఆ తర్వాత మీరు ఏలండి. ఇందులో ఉన్నటువంటి క్రమం మీరు బాగా గమనిస్తే, మొట్టమొదటిది వాళ్ళు విస్తరించబడాలి. విస్తరించబడిన తర్వాతే ప్రభుత్వం చేయాలి. సంఘము దీన్ని ఉల్టా చేసేసింది. ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ శిష్యుల్ని విస్తరింప చేయాలి అనే మాటని గ్రాంటెడ్గా తీసుకోదు. ఇదే మాటని అబ్రహాం జీవితంలో కూడా అదే మాట చెప్పాడు ప్రభు. సరే, ఆదాము తర్వాత మానవుడు పడిపోయాడు. ఆదికాండం 11వ అధ్యాయం వరకు కూడా అవిధేయత వలయం జరిగింది. కొత్త జనాంగాన్ని, పరిశుద్ధ జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి క్రమంలో తన కొరకు జనాంగాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మొట్టమొదటి సంతానము మొట్టమొదటి వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేసే క్రమంలో అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయనని పిలిచిన తర్వాత 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, ఇది ఫలించి అభివృద్ధి పొంది విస్తరింప చేయండి అని ఆదాము అవ్వలతో చెప్పిన మాటగానే ఉంది. విస్తరింపబడడం, విశ్వాస విషయంలో విస్తరించబడడం, శిష్యుల విషయంలో విస్తరించబడడం, సువార్త విషయంలో మల్టిప్లై అవ్వడం, అనేకుల్ని తయారు చేయడం. తర్వాత 3వ వచనం, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. అంటే తన తర్వాత అధికారం ఇచ్చాడు. అంటే నీ ద్వారా, అంటే నిన్ను బట్టి అధికారము. నిన్ను ద్వేషించే వారిని శపిస్తాను, నిన్ను బట్టి సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను. ఇది ఆధిపత్యం. అబ్రహాముతో కూడా అదే మాట అన్నాడు. మొట్టమొదటిగా ఆదాము అవ్వలతో అదే మాట చెప్పాడు. విస్తరించిన తర్వాతే ఆధిపత్యం. అబ్రహాముకు కూడా నువ్వు నీ సంతానం విస్తరించబడిన తర్వాతే ఆధిపత్యము, సమాజంలో నీకు అధికారం ఉంటుంది అని చెప్పాడు. సరే, ఇక అబ్రహాము జీవితానికి వస్తే, అబ్రహాము సంతానం విస్తరించబడాలి అని దేవుడు నిబంధనగా ఇచ్చినప్పుడు, వాగ్దానంగా ఇచ్చినప్పుడు, అబ్రహాము జీవితంలో అప్పటికే తన జీవితంలో 1000 మంది కుమారులు లేకపోతే 1000 మంది కుమార్తెలు లేరు. ఒక్కగానొక కుమారుడు కూడా లేడు. అప్పటికి హాగరు గురించినటువంటి ప్రస్తావన కూడా లేదు. మరి ఎలా జరుగుతుంది? అబ్రాహాముకి తెలుసు తనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం గొప్పది, కానీ తన సామర్థ్యమునకు మించినది ఇది, ఊహకు మించినది ఇది, తన వల్ల కానిది ఇది. ఎలా జరుగుతుంది అని అంటే, ఆయన ఒకటే నమ్మాడు. ఒకే ఒక పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు. విశ్వాసం. అందుకనే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా అనబడుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము జీవితంలో తన సంతతి విస్తరించబడుతుందని నమ్మాడు. సరే, 5 సంవత్సరాలైంది, ఇస్తానన్న కొడుకు ఇంకా రాలా. దేవుడు ఇస్తానన్నటువంటి గర్భం ఇంకా సారా గర్భం దాల్చబడాల. 10 సంవత్సరాలైంది, భయం పుట్టుకొస్తుంది, వాగ్దానం నెరవేర్చబడట్లా, రిజల్ట్ రావట్లా, ఏంటి ప్రభువా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో
ఇక ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోదామన్న ఆలోచనతో తన సామర్థ్యం మీద ఆధారపడి సారమ్మ చెప్పినటువంటి మాటకి తల ఒగ్గేశాడు. మన పరిచర్య జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసంతో పొందుకోవాల్సినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోకపోగా ఆల్టర్నేటివ్గా ఆలోచించి మనిషి యొక్క సామర్థ్యం చేత పరిచర్యని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ అదే జరిగింది. హాగర్తో కొడుకును కన్నాడు ఇష్మాయిలు. దాని తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఎవరు నిలబడగలిగారు? ఇష్మాయిలు గెంటివేయబడ్డాడు, ఇస్సాకు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ రెండు కోణాలు, రెండు సామర్థ్యాలు కనబడుతూ ఉన్నాయి. మన పరిచర్య జీవితంలో కూడా మన పరిచర్యలు రెండు సామర్థ్యాలతో వెళ్తూ ఉంటాయి. ఒకటి దేవుని సామర్థ్యము, రెండవది మానవుని సామర్థ్యం. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే దేవుని సామర్థ్యం. ఇష్మాయిలు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే మానవుని ప్రయత్నం, లేకపోతే మానవుని సామర్థ్యము చేత పొందినటువంటి వాగ్దానం. మన పరిచర్య జీవితంలో విశ్వసించడమును బట్టి పొందుకుంటున్న విస్తరణ ఉందా, లేకపోతే మన ప్రయత్నం వలన పొందుకుంటున్న ఆ విస్తరణ ఉందా? ఇక్కడ ఇదే జరిగింది. రెండు కోణాల్లో పరిచర్య జరిగింది. మనోడు విశ్వాసము చూపవలసి వచ్చింది. ఎవరు నిలబడగలిగారు? మరొకసారి ఇష్మాయిలు గెంటివేయబడ్డారు, ఇస్సాకు మాత్రమే ఉండగలిగారు. ఈ సంతానము మాత్రమే అధికారం చూపగలిగాం. నేను చెప్పాను కదా, ఆదాము అవ్వలతో ఇచ్చినటువంటి మాట, మొట్టమొదటి మాట, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, ఆ తర్వాత ఏలుబడి చేయండి, అంటే అధికారం. ఎప్పుడైతే సంఘము దేవుని యందు విశ్వసించి విస్తరించబడుతుందో ఆ సంఘము సమాజంలో గొప్ప అధికారాన్ని కనపరుస్తుంది, గొప్ప అధికారాన్ని ప్రదర్శిస్తుంది. మీరు చూడండి, ఇస్సాకు తర్వాత యాకోబు వంశావళి 12 మంది గోత్రాలు, తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో అన్ని జనుల మధ్యన, ఐగుప్తీయుల మధ్యలో యోసేపు యొక్క సంతానము, యాకోబు యొక్క సంతానము ఆ సమాజంలో గొప్ప అధికారాన్ని ప్రదర్శించగలిగింది. విశ్వాసమును బట్టి దేవుని నుండి మనకు సామర్థ్యం వస్తుంది. అంటే దేవుని చేత పొందుకున్నటువంటి సామర్థ్యము, ఆ ధైర్యము ప్రజల మధ్యలో లేకపోతే ఈ లోకంలో గొప్ప అధికారాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి మన పరిచర్య జీవితంలో ఇస్తానన్నటువంటి వాగ్దానాలు దేవుడు ఇంకా ఇవ్వలేదా? విస్తరించబడాలన్నటువంటి ఆ యొక్క శిష్యులు విస్తరించబడలేదా? ఎలా జరుగుతుంది? దేవుడిని విశ్వసించాలి, ఆ విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకోవాలి. ఇదే దేవుని యొక్క వాగ్దాన స్వతంత్రించుకునేటువంటి అసలైన పద్ధతి. అందుకని పౌలు భక్తుడు కూడా రోమపత్రికలో యూదులతో మాట్లాడుతూ, అయ్యా మేము అబ్రహాము సంతానము, మోషే మా నాయకుడు, మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు అని మీరు విర్రవీగుతున్నారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన మీరు అబ్రహాము సంతానం వారు కాదు. నిజమే, భౌతికంగా మీ డిఎన్ఏ అక్కడి నుంచే వచ్చింది, కానీ నిజంగా స్పిరిచువల్గా మీరైతే అబ్రహాము సంతానము కాదు అని అన్నాడు. ఎందుకు? దేవుని యందు విశ్వసించి పొందుకున్నటువంటి వాగ్దాన పుత్రుడి ఇస్సాకు సంతానమే అసలైన సంతానం. కొత్త నిబంధనలో యేసునందు విశ్వసించినటువంటి మనము, దేవుని బిడ్డలుగా అనబడుతున్నటువంటి మనము, పునర్జన్మ పొందుకున్నటువంటి మనము అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాం. మనం నిజంగా మన డిఎన్ఏ యూదుల దగ్గర నుంచి ఉందా? లేదు. అబ్రహాం నుంచి ఉందా మన డిఎన్ఏ? లేదు. మనకు తెలియదు. కానీ అయినప్పటికీ అబ్రహాము సంతానం పిలువబడుతున్నాం. ఎందుకు?
యేసునందు విశ్వసించడంను బట్టి మనము కూడా అబ్రహాము సంతానం అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో మనము అబ్రహాము సంతానం అనబడుతున్నటువంటి క్రీస్తు శరీరంలో మనము చేర్చబడ్డాం. కాబట్టి విశ్వాసము ద్వారా పొందుకునేటువంటి సామర్థ్యం, విశ్వాసం ద్వారా పొందుకునేటువంటి స్వతంత్రించుకునేటువంటి వాగ్దానము కలిగి ఉందాం. విశ్వాసము ద్వారా విస్తరించబడాలి, విశ్వాసము ద్వారా శిష్యులు గుణించబడాలి, విశ్వాసము ద్వారా సంఘము ప్రదర్శించాలి అధికారాన్ని. భయము చేత ఆందోళనతో ప్రజల ముందు చూపించుకోవడానికి ఆధిపత్యాన్ని మొదట చెలాయించి ఆ తర్వాత విస్తరణ ఆధిపత్యముతో విస్తరింపచేయాలి అని ప్రయత్నం చేస్తే, కంట్రోల్ చేసి పరిచర్యని ముందుకు సాగిస్తే, కంట్రోల్ చేసి శిష్యుల్ని తయారు చేస్తే, నియంత్రణ కలిగి మీరు పరిచర్య సాగిస్తే అది రేపు మాపో గెంటివేయబడుతుంది. నిజమే, ఈ లోకంలో నీ పరిచర్య గొప్పది కనబడవచ్చు, కానీ ప్రభునందు విశ్వసించి పరిచర్యను కొనసాగిస్తున్నావా లేదా అని ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు ప్రభు గెంటివేయబడతావు నువ్వు. అందుకని హాగరు ఇష్మాయిల్ని ఎలాగైతే గెంటివేయమన్నాడో అలాగే నీ పరిచర్య విశ్వాసం ద్వారా పుడితే దేవునికి స్తోత్రం, నీ సామర్థ్యం ద్వారా పుడితే మాత్రం గెంటివేయబడతావు. సో డోంట్ సాటిస్ఫై అదర్స్, డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ అదర్స్, జస్ట్ సాటిస్ఫై యువర్ గాడ్. మీ రిజల్ట్ని బట్టి, నీ పరిచర్యను బట్టి, నీ ప్రయత్నంని బట్టి దేవుని యొక్క వాగ్దాన క్రమములో విశ్వసించి అది పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఆల్ ఐ కెన్ షేర్. దేవుడు దీవించునుగాక, అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.